లేదా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాత హరిశ్చంద్రపురం నియోజకవర్గం కానీ ఇప్పుడు టెక్కల్ నియోజకవర్గం కానీ ఈ పని చేసామని చెప్పండి. ఒక్కటి మేము చేసాం, చేసినందుకు మాకు ప్రజలు గెలిపిస్తారని చెప్పమన్నాడు. ఒక్క దగ్గర కూడా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి లేదు. అభివృద్ధి శూన్యం. రౌడీయిజం, గూండాయిజం, భూ కబ్జాలు, పావలా వడ్డీకే రుణాలు ఇచ్చుకోవటాలు, 2 ఎకరాల భూమి నుంచి వేల కోట్ల సంపాదనలు, ఇలాంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర అయిపోయింది వాళ్ళ చరిత్ర. ఇంకెక్కడి నుంచి కథం. వాళ్ళకు ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ ఉండేటప్పుడు వ్యవస్థల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం. పోలీస్, రెవెన్యూ ఇలాంటివన్నీ పెట్టుకుని దాని ద్వారా ఎన్నికలకు వెళ్ళి భయభ్రాంతులు సృష్టించి రౌడీజం, గూండాయిజంతో రిగ్గింగ్లు చేసి గెలిచే సాంప్రదాయం. ఒకసారి ప్రభుత్వం పోతే వ్యవస్థలే వాళ్ళ చేతుల్లో లేకపోతే వాళ్ళు ఎప్పుడు గెలవరు. మీరు చరిత్రలో చూసుకోండి. వాళ్ళు అపోజిషన్లో ఉండేటప్పుడు వాళ్ళు ఓడిపోతూనే ఉన్నారు, వాళ్ళ గవర్నమెంట్ లేనప్పుడు. ఈసారి కూడా గవర్నమెంట్ లేదు కాబట్టి తప్పకుండా ఓడిపోతాడు అచ్చెన్నాయుడు. ఎందుకంటే గవర్నమెంట్ ఉండటమే వాళ్ళ బలం. అలా అని మాకు లాభం ఏంటంటే అదే వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఈరోజు వచ్చింది. స్వతంత్రంగా వాళ్ళు ఎప్పుడు పనిచేస్తారో మేము గెలుస్తాం. పంపిణీ చేసే దానిలో టెక్కల్ నియోజకవర్గానికే వస్తే 1600 కోట్లు ఇచ్చారు. స్వాతంత్ర్యానంతర చరిత్ర 75 ఏళ్ళలో చూసుకున్నా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ చరిత్ర తర్వాత 40 ఏళ్ళు చూసుకున్నా ఇంత ధనం ఎప్పుడూ రాలా. కశ్యన్ గారు, నేను అడుగుతుంది 2014లోన మీరు పోటీ చేశారు. ఓకే, 2019లో వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మెజారిటీ వచ్చింది, అదొక వేవ్ లాగా వెళ్ళింది. అన్ని సందర్భాల్లో ఎక్కడ కూడా విజయం దక్కలేదు. ఈసారి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు? కాన్ఫిడెన్స్ ఒకటే, మేము చేసిన మంచి ఏంటంటే అదే మీకు చెప్తున్నాను. టెక్కల్ నియోజకవర్గానికి 1600 కోట్లు వచ్చింది సంక్షేమం ద్వారా, 400 కోట్లు ఒక్కో మండలానికి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి ఆఫ్షోర్ రిజర్వాయర్ తెలుగుదేశం సమయంలో పూర్తిగా అట్టడుగును ఉండిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్షోర్ రిజర్వాయర్ను పూర్తి చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా అంటే వలసలకి నిలయం. ఇది ఇక్కడ ఎవరు కూడా, మా ప్రజలందరూ కూడా పేదవాళ్ళు, సగటు కూలీ జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి జీవితాలు. తక్కువ మందే ఇక్కడ ఆర్థికంగా బలవంతులు, కానీ మిగతా వాళ్ళంతా పేదవాళ్ళు. మీరు హైదరాబాద్ చూడండి, నెల్లూరు చూడండి, చెన్నై చూడండి, కర్నూలు చూడండి, ఏ పెద్ద సిటీల్లో చూడండి, లేబర్ ఎవరు ఉంటారంటే మా శ్రీకాకుళం వాళ్ళే ఉంటారు. ఎప్పుడో ఇందిరాగాంధీ గారు భావనపాడు పోర్ట్ అని చెప్పి 50 సంవత్సరాలు అయింది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరూ చేయలేదు. చంద్రబాబు నాయుడు కూడా భావనపాడు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పి 15,000 ఎకరాలు అదేంటి ల్యాండ్ బ్యాంక్ చేయాలని ఆలోచించాడు. ల్యాండ్ బ్యాంకు 15,000 ఎకరాల పోర్టు పేరుతో 15,000 ఎకరాలని కబ్జా చేయాలని చూశారు. అమరావతి పేరుతో పేద ప్రజల తాలూకా నల్లరేగడి భూముల్ని ఎలాగైతే 31,000 ఎకరాలు దోపిడీ చేసి రియల్ ఎస్టేట్ చేయాలని చంద్రబాబు నాయుడు అనుకున్నాడో, అలాగే పోర్టు పేరుతో 15,000 ఎకరాలు దోపిడీ చేయాలని చూశారు. అందుకది జరగల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భావనపాడు పోర్టు జరగలేదు, సరే మూలపేట వస్తాను, మూలపేటలో పోర్టు నిర్మాణం చేస్తామని మూలపేటలో ప్రారంభించారు. తూర్పు, ఈశాన్య, ఆగ్నేయ దేశాలకు ఈ టెక్కలి నియోజకవర్గాన్ని జగనన్న కనెక్ట్ చేశారు. ఇక్కడ నుంచి ఎగుమతులు, దిగుమతులు. ఈ ప్రాంతంలో ఈ పోర్ట్ రావటం వల్ల మరొక 5,000 ఎకరాల్లో పరిశ్రమలు కూడా రావడానికి మార్గం సుగమం అవుతుంది. ఇది అవటం వల్ల ఇక్కడే ఒక 60,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను అదే తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా మా శ్రీకాకుళం జిల్లాలో హాయిగా ఇక్కడే ఉద్యోగం చేసి బ్రతికేటటువంటి అదృష్టం ఇదే మొదటిసారి చరిత్రలో, 75 ఏళ్ల స్వాతంత్ర్యానంతర చరిత్రలో. ఇప్పుడు మాకు ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఒక 400 మంది మా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. నాకు తెలిసి మరొక ఏడాది కాలంలో ఒక 5,000 మందిని వేయించగలం. అక్కడికి మరొక ఏడాది కాలంలో 30,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలం. కనీసం ఈ ప్రాంతంలో, ఈ టెక్కలి నియోజకవర్గంలో 508 గ్రామాల్లో ఒక్క నిరుద్యోగి కూడా ఉండకుండా ఇక్కడే బ్రతికేటట్టు జగనన్న ఏర్పాట్లు చేశారు. సుమారు 75,000 మంది కిడ్నీ రోగులు బెడ్ రిడన్ అయ్యారు. వీళ్ళకి డయాలసిస్ సెంటర్స్ లేవు, మందులు ఇచ్చే పరిస్థితి లేదు. జగనన్న వచ్చిన తర్వాత ప్రతి కిడ్నీ పేషెంట్కి నెలకు 10,000 రూపాయలు. అంతేకాదు డయాలసిస్ సెంటర్లు విస్తృతంగా ఓపెన్ చేశారు. శంకుస్థాపన చేసి మొన్ననే ప్రారంభోత్సవం చేశారు. కిడ్నీ ఆసుపత్రి 700 కోట్ల రూపాయలతో కిడ్నీ 200 పడకల కిడ్నీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్. పాతపట్నం ఎక్కడ ఉందండి? ఇక్కడికి 140 కిలోమీటర్ల దూరంలో హిరమండలం రిజర్వాయర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 7 లక్షల మందికి 2 టీఎంసీల వాటర్ త్రాగునీరు అందించడానికి ఏర్పాట్లు జరిగాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా త్రాగునీరు అంటే అదొక 700 కోట్లు. అంటే
టెక్కలి నుంచి ఇచ్చాపురం వరకు ఈ 3 నియోజకవర్గాలకే 8,000 కోట్లు. నేను అందుకే అంటున్నా, అచ్చెన్నాయుడు గెలిపించవలసిన అవసరం ఏముంది? మీకు ఒక విషయం తెలీదా? అచ్చెన్నాయుడు సొంతూరు నిమ్మాడ. ఆ నిమ్మాడ ఊరిలో 40 సంవత్సరాల నేను చెప్పినట్టు పదవులన్నీ అలంకరించిన వాళ్ళు ఇప్పటికీ 72 మందికి మేము ఇళ్ళు ఇచ్చాం. 80 పైచిలకు పెన్షన్లు ఇచ్చాం. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి అందించాం. మాకు నిమ్మాళ్ళలో ఓట్లు రావు, అంతా తెలుగుదేశం, ఆయన సొంతూరు. అయినా అక్కడ సమస్యలను మేము పరిష్కరించాం, అచ్చెన్నాయుడు పరిష్కరించలేకపోయినాడు. ఇది జగనన్న ప్రభుత్వం తాలూకా గొప్పతనం. కాబట్టి మీకు ఒక్క మాట నేను క్లారిటీగా చెప్తాను, ఈ టెక్కల్లో తెలుగుదేశం ప్రభుత్వం అవసరం కానీ అచ్చెన్నాయుడు అవసరం కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు లేదు. ఇంత ప్రయాణంలో ఎవరిని కూడా ఇంత